ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో హైస్కూల్ మరియు కోటిపల్లి బస్టాండ్ వద్ద గల జూనియర్ కాలేజీలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గోరంట్ల హాజరయ్యారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సూపర్ 6 పథకాలతో భాగంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఒక బిడ్డకు మాత్రమే 13,000 వేసిందని, 3 సంవత్సరాలు మాత్రమే వేసి 2 సంవత్సరాలు వేయకుండా ప్రజలకు పంగనామం పెట్టారని ఎద్దేవా చేశారు. ఎంతో వాళ్ళ ఉన్నతికి పాటుపడుతూ అనేక పథకాలని మాకు దగ్గరగా తీసుకొస్తూ ఎలాంటి లోటు వాసిరెడ్డి రాంబాబు గారిని అండ్ మై బిలవ్డ్ అవర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు ఆల్. వెల్కమ్ టు ఆల్. ఈ రోజు మన స్కూలు ఎలా ఉంది, ఎంత చక్కటి మన ప్రగతి గురించి వివరిస్తూ మనల్ని అతి చక్కగా నడిపిస్తున్న మన హెడ్ మిస్ట్రెస్ ప్రశాంతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ స్టూడెంట్ కార్తిక్, నెక్స్ట్ స్టూడెంట్ మోహిత్. మొత్తం అన్ని స్టూడెంట్ బుక్స్, బ్యాగ్స్, ఆహారం అన్నీ బాగా ఇస్తున్నారు సార్. శ్రీ కూడా బాగా ఇస్తున్నారు సార్. అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ఆయన ఏం చేస్తున్నారు? డాక్టర్ గ్రూప్లో ఉన్నావా? అప్పులు తీసుకున్నావా? అప్పుని నేను ఖర్చు పెట్టాను. ప్రతి పేద కుటుంబం అప్పులు బాధపడకుండా చదువుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. స్టూడెంట్ కాలేజీలో మధ్యాహ్నం భోజనం ఉంది తెలుసా? నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ షీట్ అన్నీ ఇస్తా ఉన్నారా? మన జూనియర్ కాలేజ్ నెంబర్ 1 మన జూనియర్ కాలేజ్.
ఇవాళ ప్రతిష్టాత్మకంగా మెగా టీచర్స్ పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థులతో ఉమ్మడి సమావేశాలు భారీ ఎత్తున రాష్ట్రం అంతా నడుస్తుంది. పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగలాగా ఉత్సాహంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజునే భారీ ఎత్తున 10,120 కోట్ల రూపాయలతో తల్లి వందలో రెండవ దశ 2వ సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతోంది. మాట తప్పలేదు, మడం తప్పలేదు. ఇది కాకుండా ఈ సంవత్సరం అదనంగా ఎవరైతే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, తక్కువ వేతనాలు కలిగిన కుటుంబాలు కూడా పెన్షన్ తల్లి వందల వాళ్ళు నిర్ణయించారు. దాని ప్రకారం వాళ్ళు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా రాష్ట్రం కార్యక్రమాన్ని అమలు చేస్తారు. మొదటి తల్లిదండ్రులను మేల్కొల్పి వాళ్ళ ద్వారా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడం కోసం ఈ కార్యాచరణ ఇప్పుడు లేని విధంగా నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, వర్క్ షీట్స్ కానీ, నోట్స్ కూడా ఖాళీ పేపర్లు కూడా వాళ్ళు చేతికిచ్చే కాన్సెప్ట్ ఇవాళ లోకేష్ గారు అమలు చేయగలుగుతాను. ఐటీలో వస్తున్న ప్రపంచాన్ని తట్టుకోవడం కోసం వాళ్ళకి ఐప్యాడ్ కార్యక్రమం కూడా అమలు అవుతుంది. మధ్యాహ్న భోజనం జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కూడా మంచి భోజనం చేసే కార్యక్రమం తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు కార్యక్రమం అమలు అవుతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో ఉంటుంది. 50 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంటుంది. జూనియర్ కాలేజీలో ఉన్న పిల్లలు కూడా ఈ జూనియర్ కాలేజీలో మన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సరేపల్లి రాధాకృష్ణ గారు పనిచేసిన కళాశాల తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మంది పిల్లలు 14 పిల్లలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్ ఉందన్న భావనలో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీన్ని మెరుగైన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నం జరగాలి. గట్టిగా ఆగిపోయిన టాయిలెట్లు కంప్లీట్ చేయాలి. 2-3 రోజుల్లో కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి దీనికి ఎలాగైనా సరే నిధులెత్తి పుష్కరాల్లో దీన్ని కంప్లీట్ చేసే బాధ్యత. ఎందుకంటే పురుగు పుట్ల రావడం, పావులు వచ్చే కార్యక్రమం ఎన్ని రాకుండా చేయాల్సిన అవసరం. కొంచెం మెరక వల్ల రాష్ట్రంలో నీళ్ళు వచ్చే పరిస్థితులు ఎన్ని కూడా స్పందించాల్సిన అవసరం. త్వరలోనే ఎస్టిమేషన్ చేసి ఈ కళాశాలను ఒక మంచి కళాశాలగా తీర్చిదిద్ది ప్లే గ్రౌండ్ తక్కువ కూడా ఆటల్లో కూడా తరలించే కార్యక్రమం అమలు చేస్తున్నాం. వాళ్ళందరికీ అమలు చేసి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. కావాల్సిందల్లా మౌలిక సదుపాయాలు. దాని క్లాస్ రూమ్ కూడా అదనంగా కావాల్సిన ఉంది. క్లాస్ రూమ్ సరిపోవట్లేదు. దాన్ని కూడా ఎస్టిమేట్ చేసాం. అటు ప్రక్క 2 క్లాస్ రూమ్లు, ఇక్కడ 4 క్లాస్ రూమ్లు, 6 క్లాస్ రూమ్లు వస్తే మనకు మేలు అవుతుంది. ల్యాబ్ను కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ కోసం అనుసంధానం చేసేదానికి సరైన సౌకర్యాలు లేకపోతే ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టి సారించి రాబోయే ఈ 1 year లోపల దీని సంగతి అటు ఇటు తేల్చేదాకా నిద్రపోకుండా పనిచేస్తాం.